నిన్న సోమవారం సెప్టెంబర్ 30న మన రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్ నుంచి ఒక సెకండ్ పాట లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. రామ్ మచా మచా రా అనేసి. ఈ పాట వచ్చేసి ఈ మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అని చూస్తే అసలు వ్యూస్ పరంగా ఎక్సలెంట్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకు 16 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 16.44 మిలియన్. 1 మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 16.44 మిలియన్, అంటే 1,60,44,000 మంది చూశారు. ఇది అసలు హయ్యెస్ట్ వ్యూస్ అని చెప్పాలి, సెకండ్ హయ్యెస్ట్ అని చెప్పాలి. టాప్లో మనకు గుంటూరు కారం నుంచి మహేష్ బాబు సినిమా దమ్ మసాలా పాట టైటిల్ సాంగ్ 17 మిలియన్ చిల్లర ఉంది, అంటే 1,70,00,000 మంది చూశారు ఆ పాటని. ఇప్పటి వరకు మన తెలుగులో అదే హయ్యెస్ట్ లిరికల్ వీడియోలో మొదటి 24 గంటల్లో చూసిన వీడియో మహేష్ బాబు ఫ్యాన్స్. ఆ తర్వాత సెకండ్ ప్లేస్కి ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, ఈ పాట వచ్చింది గేమ్ చేంజర్ నుంచి. రెండవ పాట ఇది లిరికల్ వీడియో రా మచ్చా మచ్చా అనేసి. అంటే ఇంతకుముందు టాప్ 5లో అన్నీ కూడా మహేష్ బాబు సినిమా పాటలే ఉండేవి. ఇప్పుడు మనకు టాప్ 3లో వచ్చేసి మనకు మొన్న రీసెంట్గా వచ్చిన, అంటే టాప్ 3లో కూడా మళ్ళీ మహేష్ బాబు పాటే ఉంది. 1,50,00,000 వ్యూస్తో పెన్నీ సాంగ్ మన సర్కార్ వారి పాట నుంచి. టాప్ 4లో మన దేవర ఉంది, మొన్న వచ్చిన చుట్టమల్లే సాంగ్ ఉంది కదా, అది 1,40,00,000 వ్యూస్తో అది ఉంది. మళ్ళీ టాప్ 5లో మళ్ళీ మమ్మ మామ మహేష్ అని సర్కార్ వారి పాట నుంచి 1,30,00,000తో ఆ వ్యూస్తో మొదటి 24 గంటలు అది ఉంది. ఇక టాప్ 6లో మొన్న వచ్చిన పుష్ప నుంచి వచ్చిన సామి సాంగ్ ఆ పాట ఉంది 1,20,00,000తో. 1,10,00,000తో మళ్ళీ పుష్ప నుంచి టైటిల్ ట్రాక్ పుష్ప 2 నుంచి పుష్ప 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 అనేది. ఆ తర్వాత మిగతావన్నీ ఇక 1,00,00,000 లోపలే, ఇక మిగతా టాప్ 10లో ఉండేవన్నీ కూడా. సో మొత్తానికి టాప్ 2 రావడం వ్యూస్ పరంగా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి రామ్ చరణ్కి, ఇది గేమ్ చేంజర్ సినిమా నుంచి. ఇక ఈ సినిమాకి బట్ లైక్స్, అంటే పాట వచ్చేసి అంటే లైక్స్ పరంగా చూసుకుంటే కేవలం చాలా తక్కువ లైక్స్ వచ్చాయి. కేవలం 3 లక్షల మంది మాత్రమే పాట బాగుందని లైక్ చేశారు. నేను కూడా పాట చూశాను. ముందు ప్రమో చూసినప్పుడే ఆదివారం నాకు ఆ స్టెప్ ఏదైతే చూపించారు రామ్ చరణ్ది అస్సలు నచ్చలేదు నాకు. ఆ డ్రెస్సింగ్ కానీ, అందులో రామ్ చరణ్ క్లీన్ షేవ్లో ఉన్నాడు, క్లీన్ షేవ్లో ఆ ఎక్స్ప్రెషను, ఆ డాన్స్ నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఏమంటారు ఆక్వర్డ్గా అనిపించింది. ఇంకా పాట కూడా నాకైతే పెద్దగా అనిపించలేదు. నాకు తమన్ మ్యూజిక్, శంకర్ డైరెక్షను, పాట కూడా మనకు వైజాగ్లో తీసినట్టు చూపించారు, ప్లస్ అమృత్సర్లో తీసినట్టు చూపించారు. కానీ ఆ శంకర్ క్యాన్వాస్ లాగే చాలామంది డాన్సర్లు చాలామంది ఉన్నారు, కానీ నాకు పెద్దగా నచ్చలేదు. పాట నచ్చలేదు, డాన్స్ నచ్చలేదు. రామ్ చరణ్ డ్రెస్సింగ్ అంటే ముందు బ్లేజరు డ్రెస్ టైతో అంత బాగున్నాడు అద్దాలు పెట్టుకొని, కానీ అవన్నీ తీసేసాక జస్ట్ షర్ట్ ప్యాంట్లో ఉన్న గెటప్ అస్సలు నచ్చలేదు నాకు. అందులో రామ్ చరణ్ క్లీన్ షేవ్లో ఉన్నాడు. ఆ స్టెప్ హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది అస్సలు నచ్చలే. హుక్ స్టెప్ వేస్తున్నప్పుడు రామ్ చరణ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కూడా నాకు నచ్చలేదు. చాలా ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. రామ్ చరణ్ మంచిగా గడ్డం మీసాలతోనే బాగుంటాడు అనిపించింది. బట్ వ్యూస్ అయితే బాగా వచ్చాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా బాగా చూశారు సినిమాని, పాటని మొదటి 24 గంటల్లో టాప్ 2 ప్లేస్లో పెట్టారు తెలుగు లిరికల్ వీడియోస్లో, అదైతే ఒప్పుకోవాలి. ఇక సినిమా డిసెంబర్, అంటే ఈ సినిమాకు ఈ పాట రిలీజ్ కూడా ఫంక్షన్ చేశారు మనకు హైదరాబాద్లో. ఏదో కాలేజీలో వెళ్ళారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ శంకరు, ఇంకా సూర్య అండ్ తమన్, నలుగురు వెళ్ళి రిలీజ్ చేశారు. రామ్ చరణ్ రాలేదు ఈ పాట రిలీజ్కి హైదరాబాద్లో. డిసెంబర్ రిలీజ్ అంటున్నారు. మరి సినిమాకి ఇప్పటివరకు 2 పాటలు వచ్చాయి. ఇంతకుముందు జరగండి జరగండి సాంగ్ వచ్చింది, అది కూడా నాకు నచ్చలేదు. ప్లస్ ఇప్పుడు ఈ పాట, ఈ రెండో పాట, ఇది కూడా నాకు 2 పాటలు కూడా నాకు నచ్చలేదు. మరి చూడాలి మరి సినిమా నుంచి ఇంకా ముందు పాటలు, టీజరు, ట్రైలరు వచ్చాక. నాకైతే హోప్స్ లేవు ఈ సినిమా పైన. శంకర్ ఈ మధ్య మననే భారతీయుడు 2 చూసాం కదా, శంకర్ పని అయిపోయింది అనిపించింది. బట్ ఏమో చెప్పలేవు, ఏమన్నా కొత్త ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నాడు కదా, ఏమన్నా ఉండొచ్చు. దానికి తోడు ఇప్పుడు రీసెంట్గా దేవరా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ది, అది బాగా, అంటే సినిమా పెద్దగా లేకున్నా బాగానే హిట్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ బాగా వచ్చాయి. సో జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు RRR తర్వాత. ఇప్పుడు రామ్ చరణ్ వంతు, అంటే మధ్యన ఆచార్య వచ్చినా అది రామ్ చరణ్ సినిమా కాదు, అది చిరంజీవి సినిమా కాబట్టి రామ్ చరణ్ది గెస్ట్ రోలే. కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్తో డిసెంబర్లో 2 ప్రూవ్ చేసుకోవాలి రామ్ చరణ్. ఒకటి దేవరాన్ని బీట్ చేయాలి,
అండ్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవ్వాలి. ఈ రెండు ఛాలెంజెస్ ఉన్నాయి. కొంచెం డౌట్ఫుల్గానే ఉంది, ఎందుకంటే చాలా 4-5 ఏళ్ళు అయిపోయింది సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి. RRR కంటే ముందు స్టార్ట్ అయింది, 4 ఏళ్ళు అయిపోయింది. ప్లస్ శంకర్ ఫామ్లో లేడు, పాటలు కూడా పెద్దగా అనిపించట్లేదు. మరి కంటెంట్ మాట్లాడాలి సినిమాలో ఉన్న, అదొక్కటే. ఇంకా శంకర్ కసి మీద ఏమైనా మంచి కంటెంట్ తీసింటే, ఒక్కడు ఆ టైప్ కంటెంట్ ఉంటే తప్ప సినిమా గట్టెక్కడం కొద్దిగా కష్టమే. పాట అయితే నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ 2 పాటలు నచ్చలేదు. తమన్ మ్యూజిక్ నచ్చలేదు, డాన్స్ నచ్చలేదు, రామ్ చరణ్ గెటప్ నచ్చలేదు. బట్ హోపింగ్ మూవీ కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్న గేమ్ చేంజర్తో. నిజంగా పాన్ ఇండియా లెవెల్లో RRR తర్వాత ఒక బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రామ్ చరణ్ నుంచి. చూడాలి మరి ఫ్యాన్సే ఎంతవరకు మోస్తారో చూడాలి. ఇలా మొన్న దేవరాకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా మోసారు, బాగా హిట్ చేసుకున్నారు దేవరాని. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ వంతు గ్లోబల్ స్టార్ అనే కొత్త బిరుదుకి సార్థకం చేస్తారా లేదా అనేది చూడాలి. అది ఈ రా మచ్చా మచ్చా అనే పాట యూట్యూబ్లో ఉంది. మీరు చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి చూడండి. చూస్తే నచ్చితే మీరు ఒక లైక్ వేసుకోండి ఆ సాంగ్కి. నచ్చకపోతే ఇక ఏం చేయలేము. ఓకే, అది మొత్తానికి ఈ వీడియో వచ్చేసి వ్యూస్ పరంగా ఈ పాట 16 మిలియన్ వ్యూస్, అంటే 1,60,00,000 మంది చూశారు. సెకండ్ ప్లేస్లో ఉంది మన తెలుగు లిరికల్ వీడియోస్లో. ఫస్ట్ ప్లేస్లో మన మహేష్ బాబు గుంటూరు కారం నుంచి దమ్ మసాలా పాట 1,70,00,000 వ్యూస్తో ఉంది. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి రామ్ మచా మచా సాంగ్. ఓకే, బాయ్.